నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. స్టాక్ మార్కెట్స్ భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం నుంచే లాభాలతో ట్రేడింగ్ ను ఆరంభించాయి. సెన్సెక్స్, నిఫ్టీ దూకుడు కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడుతున్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, హిండాల్కో, హైషర్ మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్ షేర్లు భారీగా లాభపడ్డాయి. గ్రాసిమ్ మాత్రమే స్వల్పంగా నష్టపోతోంది. వరుస నష్టాలకు చెక్ పెట్టిన కీలక సూచీలు సోమవారం లాభాలతో ముగిశాయి. ఇక అంతర్జాతీయ సంకేతాలు ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో మంగళవారం ర్యాలీని కంటిన్యూ చేస్తున్నాయి. బిజినెస్ పై విశ్లేషణ అందించేందుకు మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మరి గ్లోబల్ క్యూస్ తో నిమిత్తం లేకుండా మరి మన మార్కెట్స్ ఇంకా దూకుడునే కొనసాగిస్తున్నాయి. అఫ్ కోర్స్ కొంచెం వోలటైల్ అనేది చూస్తున్నాం, బట్ సేమ్ కైండ్ ఆఫ్ రెసిలియన్స్ అనేది కంటిన్యూ అవుతోంది సార్. అండ్ నిన్న ఫైనల్లీ 90 పాయింట్స్ లాభంతో 17,622 దగ్గర మనం క్లోజ్ అవ్వడం చూసాము. మధ్యలో అఫ్ కోర్స్ ఫ్లాట్ గా అయింది నిఫ్టీ, బట్ దెన్ మళ్ళీ పెంచుకున్నాం. సో వాట్ డు యూ సే సార్, ముందు ఎలా ఉంటుంది ఈ వోలటైల్ ఉన్నప్పుడు? ఎలాంటి ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? థ్యాంక్ యూ. నిన్న మనం మాట్లాడుకున్నాము అబౌట్ ఫెడ్ రేట్ హైక్. నిన్న కొద్దిగా వాలటాలిటీగా ఉంది, ఎలా రియాక్ట్ అవుతారు యుఎస్ మార్కెట్ అండ్ అదర్ మార్కెట్స్ అనేది. ఇవాళ పొద్దున్న మధ్యాహ్నం న్యూస్ ఉంటే స్వీడిష్ కంట్రీ హెస్ ఇంక్రీజ్ ద రేట్ బై 1% బేసిస్ పాయింట్ ఇంక్రీజ్ చేశారు. అండ్ బట్ యుఎస్ మార్కెట్స్ నిన్న కొద్దిగా టాప్ షీట్ అవ్వగానే ఓవరాల్ గా ఇట్ ఎండెడ్ పాజిటివ్. ఇట్ హెస్ గివెన్ ఎ పాజిటివ్ ఇండికేషన్ టు ద మార్కెట్. ఇప్పుడు మార్నింగ్ కూడా జపాన్ నిక్కీ ఆల్సో వర్క్ వెరీ పాజిటివ్ అండి. ఈ రెండు పాజిటివ్ అవడం వల్ల సెన్సెక్స్ హెస్ బిన్ స్టార్టెడ్ రోరింగ్ దిస్ థింగ్ 1000 పాయింట్స్ ఏదైతే కోల్పోయామో అగైన్ ఇట్ హెస్ పుల్డ్ బ్యాక్ దట్ 1000 పాయింట్స్ టుడే. అండ్ FIS బికమ్ బుల్లిష్. మీకు చెప్పా కదా, ఇండియన్ మార్కెట్ దే ఆర్ వెరీ బుల్లిష్ ఇన్ ఇన్వెస్ట్మెంట్. సో దేర్ బుల్లిష్ ఇన్వెస్ట్మెంట్ విల్ రిజల్టెడ్ ఇన్ దిస్ గ్రోత్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్. అంటే మీరు అన్నట్టు నిజంగానే నిన్న ఒక హ్యూజ్ ఇంట్రాడే ర్యాలీ తర్వాత నిన్న లాభాలతో క్లోజ్ అయింది యుఎస్ మార్కెట్స్. బాండ్ ఈల్డ్స్ పెరగడం, ఈక్విటీ మార్కెట్స్ పెరగడం, బిట్ కాయిన్ ప్రైస్ బాగా తగ్గడం మనం చూసాం. సో ముందు ఎలా ఉండొచ్చు అంటారు సార్ మన మార్కెట్స్ పై? మన మార్కెట్ బాగా ఉంటుందండి. ఇప్పుడు జరిగింది ఏంటంటే క్రిప్టో కరెన్సీస్ అవి డౌన్ అవటం వలన జనాలకి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్. రెండోది గోల్డ్, దే ఆల్సో నాట్ డన్ వెల్. అగైన్ పీపుల్ హావ్ మూవ్డ్. మెటల్స్ మొన్నటి దాకా బాగా పర్ఫామ్ చేసే మెటల్స్ స్టెబిలైజ్ అయ్యాయి. ఇప్పుడు చూస్తుంటే చాలా రేట్లు పడిపోయి స్టెబిలైజ్ అయిపోయాయి. థర్డ్ థింగ్ ఏమైందంటే 2021 ఇట్ ఈస్ అ గుడ్ ఇయర్ ఫర్ స్టాక్ మార్కెట్ అండ్ ఆల్సో స్టార్ట్అప్ ఇన్వెస్ట్మెంట్స్. సడన్ గా స్టార్ట్అప్ ఇన్వెస్ట్మెంట్ లో కొద్దిగా వాల్యుయేషన్ ఇష్యూస్, మీరు సెబీ రెగ్యులేషన్స్ అవన్నీ చూస్తారు. దే ఆర్ క్వశ్చనింగ్ ఆన్ ద వాల్యుయేషన్ ఆఫ్ యూనికార్న్స్ అండ్ అదర్ థింగ్స్. సో అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గి ఆ డబ్బులనే స్టాక్ మార్కెట్ రావడం ప్రారంభిస్తున్నాయి. దిస్ ఇస్ ఆల్రెడీ సీన్ ఇన్ ద మార్కెట్ లాస్ట్ 1 month 1.5 months నుంచి. ఇంకా ఈ పాజిటివ్నెస్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాను. రేపు పొద్దున మనకి యుఎస్ ఫెడ్ కనుక 0.75 బేసిస్ పాయింట్ పెంచితే అండ్ దే గివ్ ఏ పాజిటివ్ అవుట్లుక్, మార్కెట్ ఇండియన్ మార్కెట్ విల్ డూ వెల్ అండి. ఇఫ్ దే ఇంక్రీజ్ 1% అండ్ స్టిల్ దే గివ్ నెగటివ్ అవుట్లుక్, ద మార్కెట్ విల్ బి టాప్ షీట్ అవే. మేము అనుకుంటున్నాము ఫస్ట్ ఇన్సిడెంట్ జరుగుతుందని. లెట్ us see how the market will turn. సార్, ఒక విధంగా అంటే మర్జ్ అండ్ అక్విజిషన్ మార్కెట్ సీజన్ నడుస్తోందని చెప్పొచ్చు. M&A సీజన్ నడుస్తోంది ఇప్పుడు, ఎస్పెషల్లీ సిమెంట్. అవును, బికాస్ ఇప్పుడు చాలా కంపెనీస్ వాల్యుయేషన్స్ బాగున్నాయి. సెకండ్ థింగ్, ఆపర్చునిటీస్ టు గ్రో. కన్సాలిడేషన్ మార్కెట్ లో ఎప్పుడు అవుతుందండి. మీరు చూస్తుంటే టెలికాం ఇండస్ట్రీ 2001 నుంచి 2010 లో పుట్టగొడుగులాగా చాలా టెలికాం ఇండస్ట్రీస్ వచ్చాయి. అన్ని కన్సాలిడేట్ అయిపోయి ఇప్పుడు 3 అయిపోయాయి, జియో, ఎయిర్టెల్ అండ్ ఇది. సేమ్ థింగ్ ఎయిర్లైన్ ఇండస్ట్రీస్ కూడా పెరిగాయి, ఫైనల్లీ కన్సల్టేషన్ అయిపోయాయి ఆల్ ద పడేసి. ఇప్పుడు సిమెంట్ ఇండస్ట్రీ కన్సల్టేషన్ నడుస్తుంది. మీరు చూస్తుంటే లాట్ ఆఫ్ అదర్ రైనీ సీజన్ లో రిజల్ట్ అనేది అంతగా అంటే ఆశించినట్టు ఉండదు, బట్ దెన్ అది పెరుగుతోంది సార్. ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ M&A బై అదానీ గ్రూప్? వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే మోడీ గారు ఏవైతే విషన్ పెట్టుకున్నాడు with regard to subsidies కానీ, పీపుల్ వెల్ బీయింగ్ కానీ, కొన్ని ఆస్పెక్ట్స్ లైక్ లైట్నింగ్ ఆఫ్ ఆల్ విలేజెస్, శానిటేషన్ ఆఫ్ ఆల్ విలేజెస్ అని కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారు, విచ్ ఐ థింక్ హి హస్ ఆల్మోస్ట్ అచీవ్డ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 80 to 90% టుడే.
So the next focus is to make Indian GDP to grow much faster. Infrastructure investment లేదు అనేది మన present government మీద ఒక నానుడు ఉంది. Employment, infrastructure, and is more focusing on private to grow than public sector to grow. People are assuming అంటే అదాని స్టెప్స్ కూడా మీరు చూసి నిన్న మీరు ఆయన మీటింగ్ చూస్తుంటే సిమెంట్ బాగుంటుంది నెక్స్ట్ 10 years కూడా అని చెప్పారు కదా మీరు చూస్తుంటే సిమెంట్ ఇండస్ట్రీ. సో ఈస్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ విల్ బి దేర్ ఇన్ ద ఇండియన్ మార్కెట్ అనేది ఇది ఇండికేషన్ ఇస్తుంది. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అందుకని ఇందులో అమెండేస్ కన్సల్టేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రైనీ సీజన్ ఇట్ హాస్ నో మ్యాటర్. ఇట్ ఈస్ వర్కింగ్ వెరీ పాజిటివ్ ఫర్ దట్. సార్ మోదీ లాజిస్టిక్ కూడా స్టార్ట్ చేస్తున్నారు కదా, వాట్ డు యు సే అబౌట్ ఇట్? మోడీ గారు లాజిస్టిక్ స్టార్ట్ చేయట్లేదండి. లాజిస్టిక్ ఈ ప్రపోజ్డ్ లాజిస్టిక్ పాలసీ ఏంటంటే కొన్ని స్ట్రింజెంట్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ న్యూ ప్లేయర్స్ టు కమ్ ఇన్ టు ద మార్కెట్ అవి తగ్గిస్తున్నాడు. రెండోది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో పాటుగా ఆ లాజిస్టిక్ ఇండస్ట్రీ కూడా ఈజీ చేస్తారు. ఇప్పుడు రీసెంట్ గా మీరు చూస్తుంటే మన ఫాస్ట్ ట్రాక్ వచ్చింది. ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కూడా based on this thing they wanted to send that. So the faster transport of the goods is possible now, long distances. ఒకప్పుడు 2 రోజులు తీసుకున్నది ఇప్పుడు 1 రోజులో అయిపోతుంది. సో their money ROI is going to grow కదా అబ్జర్వ్ చేసి. దట్స్ ఎ పాజిటివ్ థింగ్. అదే నేను చెప్తాను. రైట్, ఈ ఇయర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ బై ఆన్ డిప్స్ అనేది చూస్తున్నాం మనం. సో డిప్ లో ఎక్కడ కొనాలి సార్? See, it's a $1 million question again. మార్కెట్ ఎక్కడ వెళ్తుంది అనేది మార్కెట్ ఎవరు నెగిటివ్ అనుకోలేదు. ఎందుకంటే మనం 52,000కి వెళ్ళాం మేడం ఒక స్టేజ్ లో ఇన్ ద మంత్ ఆఫ్ మే జూన్. అగైన్ మార్కెట్ స్లోలీ ఇంప్రూవ్ టు 54, 55. అగైన్ నిఫ్టీ కూడా అసలు 18కి రీచ్ అవుతుందా అనుకున్నారు ఎండ్ ఆఫ్ ది ఇయర్. ఇప్పుడు 19,000 కూడా రీచ్ అయింది. సో మార్కెట్ ఈస్ కమింగ్ బెటర్. బట్ వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ డిప్ దెర్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు మేక్ మనీ అనేది వాళ్ళ పాయింట్. డిప్స్ అనేవి ఎప్పుడు అంటామంటే ఒక 2-3,000 పాయింట్స్ తగ్గినప్పుడు కొనుక్కోవడం ఆల్వేస్ గుడ్ అండి. మార్కెట్ సెంటిమెంట్ బట్టి గుడ్ ఫండమెంటల్ కంపెనీస్ కొనుక్కొని పెట్టుకుంటే దే విల్ సీ బెటర్ రిటర్న్స్. అండ్ ఈవెన్ టుడే నేను చాలా మంది చెప్తున్నాను క్రిప్టో కరెన్సీస్ లో 2 వెరీ పవర్ఫుల్, బిట్కాయిన్ అండ్ ఇథీరియం. దేర్ ఆర్ మోర్ దాన్ 3,000 crypto currencies are there in the world, but these 2 are ruling the roost. They are the lowest today. ఈ రోజు కొనుక్కొని పేషెంట్ గా వెయిట్ చేస్తే మేబీ అగైన్ మార్కెట్ సైకిల్ లో బిట్ కాయిన్స్ ఇవన్నీ గ్రో అయినప్పుడు పీపుల్ విల్ నాట్ ఫీల్ దే మిస్డ్ అవుట్. సో పీపుల్ నీడ్ టు అండర్స్టాండ్ వెన్ ఈస్ ద డిప్. ఇలా నెగిటివ్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకులే అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది, ఇది ఆపర్చునిటీ అని తీసుకునే వాళ్ళు కొద్ది మంది ఉంటారు. రైట్. సో హౌ అబౌట్ స్టాప్ లాస్ సార్? చాలా మంది స్టాప్ లాస్ లేకుండా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో స్టాప్ లాస్ అనేది ఎలా డిసైడ్ అవ్వాలి? అండ్ వితౌట్ స్టాప్ లాస్ ఈజ్ లైక్ డ్రైవింగ్ ద కార్ వితౌట్ సీట్ బెల్ట్, రైట్? am I right? సో ఎలా డిసైడ్ అవ్వాలంటారు స్టాప్ లాస్? జనరల్ గా మనం అనలిస్ట్ కానీ వీళ్ళందరూ సజెస్ట్ చేసేది ఏంటంటే నీ పర్టికులర్ ఫండ్ ఒక 10%, 20%, 30% ఐఆర్ఆర్ రావాలి ఇన్వెస్ట్మెంట్ రిటర్న్. అలానే లాస్ అనేది కూడా రెస్ట్రిక్ట్ చేయాలి. 10%, 15% లాస్ అనేది రెస్ట్రిక్ట్ చేయకపోతే ద లాస్ విల్ బి హ్యూమంగస్. అండ్ ఇవాళ రేపు చాలా టూల్స్ వచ్చాయి విచ్ వెన్ యూ ఆర్ బయింగ్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ సెల్ ఇఫ్ దర్ ప్రైస్ గోస్ బియాండ్ సర్టన్ లిమిట్ ప్లీజ్ సెల్ అవుట్ మై స్టాక్ ఆటోమేటికలీ అనేది. అది చేయకపోతే ఏమవుతుందంటే రీకూప్ అవడం కష్టం. ఇప్పుడు మనం కొంతమంది కాలర్స్ లాస్ట్ వీక్ నాకు ఫోన్ చేశారు. దే పర్చేస్ ద షేర్ ఎట్ హైయర్ రేట్. ఫర్ ఎగ్జాంపుల్ లారస్ లాస్ సమ్ పీపుల్ హావ్ పర్చేస్డ్ ఎట్ 850. టుడే ఇట్ ఈస్ రన్నింగ్ ఎట్ 630 or 620 rupees. మళ్ళీ అదే ముందే ట్రిగర్ చేస్తుంటే నాకు 720లో 730లో రంగానే స్టాప్ లాస్ ఉంది ఆటోమేటిక్ గా సెల్ చేయమని అంటే చేస్తుంటే వాళ్ళందరికీ ఈ రోజు లాభపడేవాళ్ళు, ఇంత లాసెస్ చూసేవాళ్ళు. మళ్ళీ దీన్ని రీక్యూప్ చేసుకోవడం చాలా కష్టం అండి. That's the reason they should put 5% or 10% maximum as a stop loss criteria and then wait for the market to react. రైట్. అలాగే మార్కెట్ బాగా పెరుగుతున్నప్పుడు కానీ లేదా పడుతున్నప్పుడు కానీ ఒక ఫియరింగ్ అవుట్, మిస్సింగ్ అవుట్ క్రౌడ్ కి వాడు ఏది పడితే అది కొనేస్తారు. ఆ క్రౌడ్ కి మీరు ఏం చెప్తారు? అలాంటి క్రౌడ్ కి ఎప్పుడైనా సరే అండి అది జూదం లాంటిది. ఇట్ మే బి హిట్ ఆర్ ఇట్ మే బి మిస్. బికాస్ ఫండమెంటల్స్ చూడకుండా కొనేసుకొని తర్వాత బాధపడటం చాలా కష్టం. అండ్ రెండోది దే నీడ్ టు వాచ్ వాట్ ఆర్ ద స్టాక్స్ దే ఆర్ పర్చేసింగ్. రెగ్యులర్ గా ఆ స్టాక్ సంబంధించి న్యూస్ అప్డేట్స్ పెట్టుకోవాలి. ఇవాళ గూగుల్ ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు ఆ పోర్ట్ఫోలియో సెలెక్ట్ చేసి దాని అప్డేట్స్ ఇవ్వమంటే అది మెయిల్స్ మెసేజెస్ పంపిస్తున్నాయి. చాలా మంది అది యూజ్ చేయరు, ఇన్వెస్ట్ చేసి మర్చిపోతారు. ఐ రిక్వెస్ట్ దెమ్ టు వాచ్ అండ్ వెన్ ఆర్ యూర్ సీయింగ్ సమ్ నెగిటివ్ ట్రెండ్, వెన్ ఆర్ దే సీయింగ్ పాజిటివ్ ట్రెండ్, అక్కడ సిచ్యువేషన్ బట్టి కాల్ తీసుకోండి. అండ్ టుడే మీకు
మన ఫేస్బుక్ వాటిల్లో ఉన్నట్టు ఈ మనీ కంట్రోల్ వాటిల్లో కూడా వాడు వ్యూస్ ఇస్తున్నారు, రేటింగ్స్, వ్యూస్. ఈ స్టాక్ ఉంచాలా, అమ్మాలా, సెల్ చేయాలా, బై చేయాలా, ఈ వ్యూస్ బట్టి దే కెన్ టేక్ ఏ కాల్ అండి. దట్స్ వాట్ ఐ కెన్ సే. బట్ లెట్ us నాట్ బి జస్ట్ గోయింగ్ అండ్ బులిష్. ఎందుకంటే టైం బాగున్నట్టు అందరూ వెళ్ళుకుంటారు, టైం బాగాలేకపోతే ఎవరు. సార్ అలాగే ఒక సెక్టర్ బాగా పెరుగుతుందనేసి ఇన్వెస్ట్ చేసింది మళ్ళీ నెక్స్ట్ వీక్ దాని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? ప్రస్తుత తరుణంలో ఎలా ఉంటుంది అంటారు? కంఫర్టబిలిటీ అండి. ఇఫ్ యు ఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ యువర్ మేనేజ్మెంట్ అండ్ ద స్టాక్ ఈస్ డూయింగ్ వెల్, లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్ కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, దిస్ పర్టిక్యులర్ మేనేజ్మెంట్ హెస్ షోన్ resilience in keeping their companies alive and floated over a period of 3-4 decades. And somebody has invested 20 years back, 30 years back, bonus issues, dividends, ఇవన్నీ కలిపితే their returns were far better than people are doing short term. ఆ మేనేజ్మెంట్ మీద కాన్ఫిడెన్స్ బట్టి మీరు షేర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మీకు ఎస్ఐపిస్ షేర్స్ లో కూడా ఉన్నాయి, గవర్నమెంట్ హెస్ ఆఫర్డ్. ఎవ్రీ మంత్ ఒక్కొక్క షేర్ కొనుక్కోవచ్చు. దట్స్ వాట్ ఐ కెన్ సే. రైట్. ఇమీడియట్ గా రిటర్న్స్ వచ్చే సెక్టర్ ఏది అంటే మీరు ఏం చెప్తారు సార్? ఇమీడియట్ గా రిటర్న్స్ వచ్చే అయితే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు కన్సంప్షన్ మార్కెట్ కాబట్టి టెక్స్టైల్స్, ఎఫ్ఎంసీజీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. అయితే మీరు చూడొచ్చు మన హెచ్ఏలో, ఐటీసీ, టైటాన్ ఇండస్ట్రీస్ ఇలాంటి రెగ్యులర్ మనం చూసే వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ ఆర్ పర్ఫార్మింగ్ వెల్, రైట్ సార్, ఎక్సెప్ట్ ఐటీ అండ్ ఆఫ్ కోర్స్ ఇంటర్నేషనల్ ఫార్మా. కరెక్ట్. ఐటీ, ఇంటర్నేషనల్ ప్రోడక్ట్, కొద్దిగా లాజిస్టిక్స్ అండి. లాజిస్టిక్ కొద్దిగా స్లో డౌన్ అయింది. ఎందుకంటే ఇంతకుముందు కోవిడ్ లో అందరు డిపెండ్ అయిపోయారు. డెలివరీ వాజ్ ద మెయిన్ క్రైటీరియా. నౌ పీపుల్ ఆర్ గోయింగ్ బ్యాక్ టు షోరూమ్స్. లాజిస్టిక్ గ్రోత్ హెస్ కమ్ డౌన్. మీకు నిన్న నేను చెప్పాను, if the growth is 5%, people see differently. The growth is 20%, the stock will be seen differently. Sector growth అనేది మనం స్పెసిఫిక్ గా చూడాల్సి వస్తుంది. వాట్ ఈస్ ద సిఏజిఆర్ గ్రోత్ ఆఫ్ దట్ పర్టికులర్ సెక్టర్, దాన్ని బట్టి చూడొచ్చు. ఈ రోజు ఎఫ్ఎంసీజీ వాటికి మాత్రం ఎక్సలెంట్ గ్రోత్ ఉంది. ఇన్ఫ్లేషన్ వాళ్ళకి పాజిటివ్ గా ఉన్నాయి. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో బెటర్. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ఆటోమొబైల్స్. వాట్ డు యు సే అబౌట్ దెమ్? ఆఫ్ కోర్స్ మీరు నిన్న కూడా చెప్పారు. ఆటో గురించి మాట్లాడాము. ప్యాసింజర్ కార్స్, 2 వీలర్స్ ఆర్ డూయింగ్ వెల్. బట్ ఇందులో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నవి సూపర్ గ్రోత్ ఉంది. ఇంకా మనకి ఈ రోజు టీవీఎస్ వాళ్ళు అండ్ బజాజ్ వాళ్ళు కొంత ఇంట్రడ్యూస్ చేశారు. దే ఆర్ వెయిటింగ్ హోండా టు కమ్ ఇన్ పిక్చర్. మీకు ఎలా తెలుసు ఓలా అయితే 2 వీలర్ లో ఉన్నారు. ఇంకా దేర్ ఈస్ లాట్ మోర్ థింగ్స్ నీడ్ టు హ్యాపెన్. అక్కడ ఇంకా పెండింగ్ ఉందని కొన్ని యాక్షన్స్ వచ్చినప్పుడు ఆ స్టాక్స్ కొనుక్కుంటే సూపర్ గ్రోత్ వస్తుంది. అండ్ కార్స్ లో మీకు తెలుసు టాటా అండ్ మహేంద్ర are taking the race. Maruti ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు. Still it is ruling the market. We need to see when Maruti will introduce electric cars. ఇవాళ రోజు 7,700 షేర్ ప్రైస్ ఎలక్ట్రిక్ కార్స్ ఇంట్రడ్యూస్ చేస్తే 50,000 వెళ్ళిపోతుంది. అలాగే సార్, మరి ఆటోమొబైల్స్ అంటే మరి బ్యాటరీస్ అండ్ యాక్సెసరీస్ స్టాక్స్ మీద పెట్టచ్చు అంటారా? లేదండి, ఎందుకంటే న్యూ ఏజ్ ఇన్నోవేషన్ బియాండ్ ఎక్సైడ్ అండ్ అమరాన్ వస్తున్నాయి. ఈ రెండే మనకి మేజర్ లిస్టెడ్ ఎంటిటీస్ ఇన్ ద బ్యాటరీ ప్యాక్. వాళ్ళు కూడా ఇన్నోవేటివ్ కంపెనీస్ ని ఎక్వైర్ చేయటం కానీ ఆర్ దే ఆర్ ట్రైంగ్ టు గెట్ రాయల్టీ ఆన్ ద న్యూ ఏజ్ థింగ్ చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి మనం ఏ న్యూస్ వెళ్ళలేదు. లిథియం అయన్ రీసెంట్లీ అమెరాన్ ఉంది, దే ఆర్ కమింగ్ విత్ సోడియం. ఈవెన్ రిలయన్స్ హస్ సెడ్ దే ఆర్ గోయింగ్ ఫర్ ది సోడియం బేస్డ్ బ్యాటరీ. సో ఈ రెండు విన్నాం కానీ మనం మేజర్ న్యూస్ ఇది వెళ్ళలేదండి బ్యాటరీకి సంబంధించింది. ఇన్నోవేషన్ ఇస్ స్టిల్ ఆన్ ది వే. రైట్. అయితే కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ చేస్తారు? హౌ డు యు గైడ్ దెమ్? సో జనరల్ గా మనం అనలిస్ట్ కానివ్వండి, బయట మనం కానివ్వండి, ఆర్ యాజ్ ఏ అడ్వైజర్, వెల్త్ అడ్వైజర్, the first and foremost thing we'll ask them to invest in mutual funds, because you will not see huge losses or huge gains. As standard returns istayi. So we will ask them based on their age, అంటే below 30 years వాళ్ళనైతే ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టమంటాం. 30 to 45 years ఉన్న వాళ్ళనేమో బ్యాలెన్స్ ఫండ్స్ లో పెట్టమంటాం. అంటే ఈక్విటీ అండ్ డెట్ ఈక్వల్ కాంపోనెంట్ లో ఉంది. అబౌవ్ 45 to 55 ఏమో వీ కెన్ లుక్ ఫర్ హెడ్జ్ ఫండ్స్, అంటే బికాస్ దే హ్యావ్ సమ్ మెచ్యూరిటీ. అండ్ 55 and above completely debt funds మీద where there is a standard returns for them and the money is in safe hand, which is better return than FD, but it will not be the decent return like an equity market. Once you learn over a period of time and you look into newspapers, malante analyst views ventam gaaniyandi, ivanni chadukoni, if they decide to get into stock market, fundamentally Sensex 50 companies kaani, Nifty 50 companies kaani invest cheyచ్చు.
రైట్, కాలర్ ఉన్నారు సార్, ఆనంద్ గారు. ఆనంద్ గారు, after that they can go to mid stocks, small stocks, recommendation బట్టి they can take a call step by step. ఆనంద్ గారు ఉన్నారండి, మాట్లాడదాం. ఆనంద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అడగండి మీ డౌట్. బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఉన్నారు. 3 ఉన్నాయండి. ఒకటి బజాజ్ ఫైనాన్స్, ఒకటి ఆప్షన్స్ ఉన్నాయి. అవి బజాజ్ ఫైనాన్స్ ఇన్పోజిషన్ ఫ్యూచర్ ఉంది, SBI కాల్ ఉంది. వీటి గురించి చెప్తారా కొద్దిగా? SBI కార్డ్, బజాజ్ ఫైనాన్స్, ఇంకోటి ఏదో అన్నారండి. థర్డ్ వన్ ఏంటండి? బజాజ్ ఫైనాన్స్ ఒకటి, SBI అండ్ ఇన్పోజిషన్ ఫ్యూచర్ ఉంది. ఓకే, బజాజ్ ఫైనాన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి పొటెన్షియల్ అప్సైడ్ అండి ఈ క్వార్టర్ లో, ఎందుకంటే దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ బెటర్ రేట్. అండ్ ఇన్ఫోసిస్ అనేది ఐటీ స్టాక్ కాబట్టి ఇప్పుడు కొద్దిగా నెగిటివ్ గా చూస్తున్నారు. వి రిక్వెస్ట్ నాట్ టు కంటిన్యూ అవర్ ప్రోగ్రెస్ అది. అండ్ మూడోది ఒకటన్నా మనం బజాజ్ ఫైనాన్స్, SBI కార్డ్స్. SBI కార్డ్స్ అనుకున్న విధంగా గ్రో అవ్వట్లేదండి, ఇట్ ఈస్ స్లోయింగ్ డౌన్. But SBI కాబట్టి people are seeing positive. You can hold the stock for some more time. Right. So how about penny stocks, sir? అంటే కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు పెన్నీ స్టాక్స్ లో పెడితే బాగా లాభాలు వస్తాయనే ఉద్దేశంతో పెన్నీ స్టాక్స్ లో పెడుతూ ఉంటారు. అవి మళ్ళీ డీలిస్టెడ్ అయిపోవడం చూస్తూ ఉంటాము. సో వాట్ డు యు సే? అలాంటి వాళ్ళకి మీ సజెషన్స్ ఏంటి? See, most of the penny stocks tradings అన్ని కూడా మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మార్కెట్ మేకర్స్ అని ఉంటారండి. ఈ మార్కెట్ మేకర్స్ ని సెబీ ఫార్మల్లీ అలౌ చేసింది టు బి దేర్ as part of this, and they should be registered with SEBI also. వీళ్ళ పని ఏంటంటే ఈ పెండింగ్ స్టాక్స్ ట్రేడింగ్ అవ్వని వాటిని వాళ్ళు ట్రేడ్ చేస్తుంటారు టు జస్ట్ బ్రింగ్ మార్కెటబిలిటీ. అందుకని నేను చాలా మందిని ఏమంటానంటే పెండింగ్ స్టాక్స్ కొన్నప్పుడు వాల్యూమ్ చూడండి, నాట్ వాల్యూమ్. లుక్ ఇన్ టు ద వాల్యూమ్, వాట్ రియలీ హ్యాపెండ్ ఇన్ లాస్ట్ 20 days, 25 days. అది రోజుకి 2 స్టాక్, ఒక 10 స్టాక్స్ ఇటు, ఒక 20 స్టాక్స్ అటు, 10 స్టాక్ అంటే అవాయిడ్ దట్ పెన్నీ స్టాక్, బికాస్ సమ్ టైమ్స్ ద రికమెండేషన్ విల్ కమ్ ఇన్ సచ్ వే దట్ అది కొనుక్కుంటే పెరిగిపోతుంది అని చెప్పేసి. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ అంటే డోంట్ బై. ఇఫ్ ద వాల్యూమ్ ఈస్ గోయింగ్ టు బి 1000, 2000, 3000 పర్ డే విత్ సేల్ అండ్ పర్చేస్ పుట్ టుగెదర్, ఇట్ ఈస్ అ గుడ్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్. అట్లీస్ట్ అది అబ్జర్వ్ చేయమంటున్నారు. రెండోది ఆ కంపెనీ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ చూడండి. If the company doesn't have turnover is less than 10 crores or 5 crores, and no major news is there, don't invest in that penny stock. Okay. How about 2-digit stocks, sir? 10 rupees kada, 20 rupees kada అని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి స్టాక్స్ గురించి మీరేమంటారు? ఉన్నాయండి. అండ్ టుడే ఇవాళ S Bank is there which is trading at 17-18 rupees. అండ్ కొన్ని NCC ఇలాంటి కంపెనీస్ కూడా 2-digit స్టాక్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే వాల్యూ బైస్, డెఫినెట్లీ దే విల్ గివ్ ఫార్ బెటర్ రిటర్న్. మీరు 7,000 రూపీస్ పెట్టి భారతీయ షేర్స్ కొనే బదులు సేమ్ వాల్యూ ఆఫ్ స్టాక్స్ ఇఫ్ యూఆర్ బయింగ్ S Bank, ఈవెన్ ఇట్ మూవ్స్ 36 విల్ మేక్ డబుల్ ద మనీ. బట్ మార్కెట్ 7,000 నుంచి 14,000 వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. సో ఫండమెంటలీ గుడ్ కంపెనీస్ విత్ గుడ్ టర్న్ ఓవర్ అండ్ దే ఆర్ అవైలబుల్ at 2 digits వాల్యూ, ఐ స్టిల్ రిక్వెస్ట్ యూ టు ఇన్వెస్ట్. రైట్, అయితే బెస్ట్ డొమెస్టిక్ ఎకానమీ ఫేసింగ్ స్టాక్స్ అంటే మీరు ఏం చెప్తారు? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. డొమెస్టిక్ ఫేసింగ్ అంటే మోస్ట్లీ మనం ఏంటంటే FMCG కంపెనీస్ టుడే అండ్ ఆటోమొబైల్ కంపెనీస్ విచ్ ఆర్ మోర్ డొమెస్టిక్ ఇన్ నేచర్ అండ్ వెరీ లెస్ ఇన్ ఎక్స్పోర్ట్. మీరు IT, ఫార్మా, లాజిస్టిక్స్, సిమెంట్ ఒకటి అగైన్ మోర్ డొమెస్టిక్ ఇన్ నేచర్. వీఆర్ నాట్ ఏబుల్ టు గ్రో. స్టీల్ ఇస్ మోర్ డొమెస్టిక్, ఆయిల్ ఈస్ మోర్ డొమెస్టిక్ ఇన్ నేచర్. సో ఆయిల్ ఏంటంటే ప్యూర్లీ క్రూడ్ ఆయిల్ మూవ్మెంట్ బట్టి దానికి పాజిటివ్ మూవ్మెంట్ ఉంటుంది. మీరు అడిగితే ఈజన్ టుడే డిస్కస్ చేశారు, FMCG స్టాక్స్ కి మన ఓటు ఎక్కువ, ఎందుకంటే కన్సంప్షన్ స్టోరీ. కానీ ఇప్పుడు ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ముందు మనం మాట్లాడుకున్నాం $2,300 నుంచి ఎక్స్పెక్టెడ్ టు రీచ్ $4,000 by 2030. Income increases, the consumption of FMCG stocks will go up and return on investment will also increase. రైట్, హౌ అబౌట్ ఇండస్ట్రియల్ సార్? ఆ సెక్టర్ ఎలా ఉంది? ఇండస్ట్రియల్ సెక్టర్ ఎలా ఉంది సార్? ఇండస్ట్రియల్ సెక్టర్ ఇప్పుడు కొద్దిగా స్లో డౌన్ ఉంటుంది. క్యాపెక్స్ వి హావ్ నాట్ హర్డ్ మేజర్ కంపెనీ క్యాపెక్స్ ఏం వెళ్ళలేదు. ఇప్పుడే మన ఇద్దరం మాట్లాడుకున్న M&As బాగా జరుగుతున్నాయి. సో యాజ్ ఆఫ్ టుడే M&A సినారియో కాబట్టి M&Aలో ఉంటారు, దాన్ని బట్టి ఆ కంపెనీ వాల్యూ స్టాక్ పెరుగుతుంది. కరెంట్లీ ఇట్ ఈస్ ఆన్ హోల్డ్ అండ్ అట్లీస్ట్ ఇన్ ద నెక్స్ట్ 2 quarters we are not seeing great momentum on industrial sector. రైట్, అలాగే సార్ ఇన్ కేస్ లార్జ్ క్యాప్ అవుట్ పర్ఫార్మ్ గా ఉన్నప్పుడు
హలో, వినిపిస్తుందా సార్? సో మిడ్ క్యాప్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎంతవరకు కరెక్ట్ అంటారు? లాంగ్ టర్మ్ రిటర్న్స్ వస్తాయంటారా? ఎందులో అంటున్నారు సార్ ఇప్పుడు సినారియో ఎలా అంటే, ఇన్ కేస్ లార్జ్ క్యాప్స్ ఈజ్ అవుట్ పర్ఫార్మింగ్, అది కాకుండా మిడ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్ లో రిటర్న్స్ వస్తాయంటారా? డెఫినెట్లీ అమ్మా. లార్జ్ క్యాప్స్ బాగా పర్ఫార్మ్ చేసినప్పుడు మిడ్ క్యాప్స్ డబుల్ ది పర్ఫార్మ్ చేస్తాయి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే. అండ్ మిడ్ క్యాప్స్ విచ్ ఆర్ లైక్ ఓఈఎమ్స్ ఆర్ డిస్ట్రిబ్యూటర్స్ టు లార్జ్ క్యాప్, దే ఆర్ గోయింగ్ టు డూ better than anybody else. That's what I can say. So mid caps invest cheyochu, they do well, but you need to observe whom these mid caps are supporting అనేది. ఓకే. ఆ కంపెనీస్ వచ్చేటప్పుడు ఆ స్పెసిఫిక్ రికమెండేషన్స్ మనకి ఐసిఐసిఐ, మోతీలాల్ ఓస్వాల్ వీళ్ళందరూ చేస్తారు. You need to look at that research reports and recommendation coming from these research institutions who are in stock market today. సో లాంగ్ టర్మ్ వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? వాట్ డు యు సజెస్ట్ దెం? It's a good time andi. This decade 2022 to 2030 is a good scenario market for India. And some good stocks అంటే నెక్స్ట్ డికేడ్ మనకి బాగా రాణించే స్టాక్స్ అంటే ఐటీ కంపెనీస్ కానివ్వండి, ఫార్మా కంపెనీస్ కానివ్వండి, ఎఫ్ఎంసీజీ కానివ్వండి, కొన్ని కంపెనీస్ డికేడ్ లాంగ్ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తే ద గ్రోత్ విల్ బి మోర్ దెన్ డబుల్. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి గుడ్ మిడ్ సైజ్ పెన్నీ స్టాక్స్ కాకుండా కొన్ని స్ట్రాంగ్ స్టాక్స్ ఉన్నాయి లార్జ్ క్యాప్ లోను, స్మాల్ మిడ్ క్యాప్ లోను ఐడెంటిఫై చేసి. ఎలా ఐడెంటిఫై చేస్తాం అంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయండి. కొన్ని ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ ఇచ్చారు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు, మనీ కంట్రోల్, saying that how many mutual funds have invested in same stock. There are 100 mutual funds have invested in LIC, 50 mutual funds have invested in ICICI Bank. అలా ఏవైతే లార్జ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసాయో అంటే మీకు ఈజీగా ఉండటం కోసం చెప్తున్నాను నేను. అలాంటి స్టాక్స్ ని మీరు ఐడెంటిఫై చేసి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్ చాలా పాజిటివ్. ఎందుకంటే ఫండ్ లైఫ్ సైకిల్ 7 to 10 years ఉంటుంది. ఓకే, రైట్. హౌ అబౌట్ సార్ ఇవి సార్ కెమికల్స్? సార్ కెమికల్స్ ప్రస్తుతం ఎలా ఉందంటారు? కెమికల్స్ ఏమైందంటేనమ్మా ఫార్మా కంపెనీస్ బాగా పర్ఫార్మ్ చేసాయని కెమికల్స్ కూడా బాగా పర్ఫార్మ్ చేసాయి. సెకండ్ థింగ్ ఏమైందంటే కెమికల్ ఇండస్ట్రీస్ కి చైనీస్ మార్కెట్ హైలీ డిపెండెంట్. లాట్ ఆఫ్ పీపుల్ లుక్ ఎట్ చైనీస్ మార్కెట్ ఫర్ కెమికల్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హస్ టేకెన్ మెనీ ఇనిషియేటివ్స్ టు ఇంప్రూవ్ ద కెమికల్ ఇండస్ట్రీ. ఇందులో గ్యాలక్సీ సర్ఫెంట్ అని 2-3 వచ్చాయి మన లాస్ట్ ఇయర్ 2021 లో. ఆల్ ద 3-4 స్టాక్స్ ఆర్ డూయింగ్ వెల్ అండి కెమికల్ ఇండస్ట్రీ. ఎందుకంటే దే ఆర్ ఎక్స్పోర్టింగ్ దేర్ కెమికల్స్ టు అవుట్ సైడ్ ఇండియా, వేర్ మెనీ కంట్రీస్ లైక్ యుఎస్, యూకే, జర్మనీ, బ్రెజిల్, దుబాయ్ ఆర్ లుకింగ్ ఫర్ ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ గెటింగ్ కెమికల్స్ అదర్ దాన్ చైనా టుడే. అందుకని వీటి గ్రోత్ చాలా బాగుందండి. అండ్ ఈ మధ్య కాలంలో కూడా మీరు చూస్తుంటే ఆల్మోస్ట్ 8 to 10 companies in chemical industry has done well. మీరు చూస్తుంటే అన్ని కెమికల్ స్టాక్స్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. మీరు మనీ కంట్రోల్లో వాటిల్లో చూస్తుంటే స్టిల్ ఇట్ ఈస్ అ గుడ్ మార్కెట్ టు లుక్ ఎట్ అండ్ దే ఆర్ గ్రోయింగ్ వెల్ యాక్చువల్లీ. ఓకే, హౌ అబౌట్ పేపర్ స్టాక్స్ సార్? మేడం పేపర్ ఇండస్ట్రీకి చాలా ట్రబుల్ ఉంది. మీకు తెలుసు డిజిటలైజ్ అవుతుంది, మనం అందరం మొబైల్ ఫోన్స్కి వెళ్ళిపోతున్నాము, పిల్లల్ని కూడా ల్యాప్టాప్స్ వాటికి తీసుకెళ్ళిపోయాము. So paper consumption is going to come down. Okay. So paper industry కి అంత పాజిటివ్ గా చూడట్లేదు. ఇవాళ రోజు కూడా వాటిని మేజర్ గా కార్టన్స్ వీటికి ఈవెన్ ఫ్లెక్స్ ప్రింటింగ్ కి వెళ్ళిపోయాం. వీఆర్ నాట్ యూజింగ్ పేపర్. One positive thing happened with paper is people don't want to use plastic and they will become an other alternative source. ఇందులో ఐటీసీ భద్రాచలం ఇలాంటి కొన్ని పేపర్ మిల్స్ ఉన్నాయి, దే డిడ్ వెల్. అలా సస్టైన్ అవుతున్నాయి కానీ ఓవరాల్ పేపర్ ఇండస్ట్రీ ఇస్ నాట్ సీన్ పాజిటివ్. అంటే పేపర్ స్టాక్స్ అవాయిడ్ చేయడమే బెటర్ అంటారా? అంటే ఆల్రెడీ పొజిషన్ ఉన్నవాళ్ళు ఎగ్జిట్ అవ్వడం బెటర్ అంటారా? ఎగ్జిట్ లాంగ్ టర్మ్ కాదు, షార్ట్ టర్మ్ దే కెన్ మేక్, బట్ లాంగ్ టర్మ్ ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ బెట్ టు లుక్ ఎట్ అనేది నా వ్యూ అండి. ఓకే, సో హౌ అబౌట్ షుగర్ కంపెనీస్? అగైన్ నేను షుగర్ ఇండస్ట్రీ మీద ఐ రిటన్ అన్ ఆర్టికల్ అండ్ ఆల్సో పబ్లిష్డ్ ఎ పేపర్ అండి. ఐ హావ్ సీన్ ద ఆర్టికల్. షుగర్ ఇండస్ట్రీ ఏమైందంటే షుగర్ ఆల్టర్నేటివ్స్ వచ్చాయి కదా, షుగర్ ఫ్రీ అవన్నీ కూడా వచ్చాయి, మీరు చూసుంటారు.
మనకి రేణుకా షుగర్స్ అండ్ 2-3 షుగర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి విచ్ ఆర్ వెరీ ఫేమస్. వాళ్ళు ఫ్లై అవ్వలేకపోయారు ఎందుకంటే షుగర్ కన్సంప్షన్ ఓవరాల్ ఇస్ కమింగ్ డౌన్. బట్ ఇండియాలో ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం ప్రతిదానికి కూడా స్వీట్స్ తింటాం. షుగర్ ఈస్ ద లార్జెస్ట్ కన్స్యూమర్. బ్రెజిల్ తర్వాత హైయెస్ట్ కన్సంప్షన్ ఆఫ్ షుగర్ ఈస్ డన్ బై ఇండియా. బట్ ఓవరాల్ వరల్డ్ వైజ్ షుగర్ కన్సంప్షన్ హాస్ కమ్ డౌన్ అండి చాలా పాజిటివ్ గా. సో షుగర్ ఇండస్ట్రీ ఇస్ నాట్ ఎ లాంగ్ టర్మ్ బెట్ బికాస్ కన్సంప్షన్ వైజ్ ఇట్ ఈస్ నాట్ ఎ గ్రేట్ స్టోరీ. పీపుల్ ఆర్ లుకింగ్ రైట్. ఓకే, అయితే మొత్తానికి రేపైతే పెద్ద ఈవెంట్ ఉంది సార్, FOMC మీటింగ్, అది ఆల్రెడీ నో. సో ఇన్వెస్టర్స్ ఎలాంటి కేర్ తీసుకుంటే బెటర్ ఈ వీక్? ఏం లేదండి, రేపు 0.75% కనుక డిక్లేర్ చేస్తే ఇట్ ఈస్ ఇన్ లైన్ విత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్. ఇన్ కేస్ 1% వచ్చి కొద్దిగా నెగిటివ్ సిగ్నల్ కనుక ఇస్తే మార్కెట్ కొద్దిగా నెగిటివ్ గా రియాక్ట్ అవుతుంది నెక్స్ట్ 2 days టిల్ ఫ్రైడే. బట్ మండే కానీ అది సెటిల్ అవ్వదు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ వెదర్ దే గివ్ ఎ నెగిటివ్ సిగ్నల్ ఆర్ ఎ పాజిటివ్ రెగ్యులర్ సిగ్నల్ అనేది రేపు మన మీటింగ్ డిపెండ్ అయి ఉంటుంది. సో నథింగ్ టు పానిక్, స్టే ఇన్వెస్టెడ్ అంటారు, అంతేనా? వీఆర్ లుకింగ్ ఫర్ ఫస్ట్ 0.75% అవుతుంది అనేది మన వ్యూ పాయింట్. అందుకంటే రైట్. థ్యాంక్ యూ సో మచ్ రత్నాకర్ గారు, మీరు మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి ABN బిజినెస్. కీప్ వాచింగ్ ABN.